తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అపవిత్రత కారణంగా ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లాలోని సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. అప్పన్న ఆలయం పరిసర ప్రాంతాలన్నీ శుద్ధి చేశారు. అలాగే ప్రసాదం తయారు చేసే బూందీ పోటుతో పాటు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఆలయ అర్చకులు సంప్రోక్షణ చేశారు. అనంతరం అప్పన్న సన్నిధిలో శాంతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు, గణబాబు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు దిగ్విజయంగా పూర్తి చేశారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఏదైనా సంపూర్ణ గ్రహణాలు, అపచారాలు, పొరపాట్లు జరిగినప్పుడు సంప్రోక్షణ కార్యక్రమం ద్వారా దేవుని సన్నిధితో పాటు పరిసరాలను శుద్ధి చేసి చేసిన పాపాలకు సంప్రోక్షణ చేస్తామన్నారు. దురదృష్టం కొద్దీ గత పాలకులు తప్పిదాలు, వాటి పాప పరిహారం వల్ల ఈ రోజు సింహాచలం దేవస్థానంలో సంప్రోక్షణ కార్యక్రమం చేయడం చాలా బాధపడాల్సిన విషయమన్నారు. ఒక్క సింహాచలంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలలో ఈ సంప్రోక్షణ శాంతి హోమం నిర్వహించి జరిగిన అపచారాలను మన్నించమని భగవంతుడిని కోరడం జరిగిందని గంటా శ్రీనివాస్ తెలిపారు. నమస్కారం. ఈరోజు మన ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ సంప్రోక్షణ కార్యక్రమం ఇప్పుడే దిగ్విజయంగా పూర్తి చేశారు. గత పాలకుల తప్పిదాలు, వాట పాప పరిహార్థం ఈరోజు సింహాచల దేవస్థానంలో ఈ సంప్రోక్షణ కార్యక్రమం చేయాల్సి రావడం నిజంగా చాలా సిగ్గుపడాలి, బాధపడాల్సిన విషయం. ఒక్క సింహాచలమే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమం చేయటం జరిగింది. అలాగే ఒక శాంతి హోమం చేసి జరిగిన అపచారాలని మన్నించమని చెప్పని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా